ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏదో జరుగుతుంది, ఏదో మార్పు వస్తుంది అని, మార్పు తెస్తామని వాళ్ళు చెప్పిన సందర్భంలో ప్రజలందరూ కూడా ఆశపడ్డారు. ఆ ఆశలు మొత్తం ఒక నీటి బుడగల్లాగానే మిగిలిపోయింది. ఇవాళ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుంది తప్ప అక్కడ ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం మోసం చేసిన దాంట్లో ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు చేతుల్లోనేమో లాఠీ ఉన్నది, ఇవాళ ఈయన నెత్తిలోనేమో టోపీ ఉన్నది. ఈయనకు ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు అయిపోయిండు, ఒక నాయకుడేమో మోడీ అయిపోయినాడు. ఈ ఇద్దరు కన్సర్న్లోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వానికి సలహాదారులు ఎవరంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఎవరినైతే సూచించిండో వాళ్ళనే సలహాదారులుగా పెట్టుకున్నారు. ఆ సలహాదారులలో ఒకరు నీటికి సంబంధించిన అతను కూడా, వైద్యనాథ్ అనే అతను కూడా ఒక సలహాదారుగా పెట్టుకొని అతను ఏది చెప్తే రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి గారు గదే చేస్తూ ఉన్నాడు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డిపిఆర్ కేంద్రానికి పంపిస్తే కేంద్రం వాళ్ళు వాపసు పంపిస్తే దాని గురించి ఆలోచించి నాదే లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనైతే అసలు పట్టించుకోవడం లేదు. డిపిఆర్ వాపసు పంపిస్తే ఎందుకు వాపసు వచ్చిందని అడిగిన దాఖలాలు లేవు. ఇద్దరు మంత్రులు ఉన్నారు మనకు. ఇద్దరు మంత్రులు ఏంటంటే ఒక ఆయన నీళ్ళ మంత్రి, ఒక ఆయననేమో ఇది రోడ్ల మంత్రి. ఇక రోడ్ల మంత్రి ఏం చేస్తున్నాడో మీ అందరికీ అర్థమవుతా ఉన్నది, రోజు వింటూ ఉన్నారు. నీళ్ళ మంత్రి ఏం చేస్తుండో, ఇలా నీళ్ళ మంత్రి సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తే ఆ కేసు వాపసు తిరస్కరించింది సుప్రీంకోర్టు. అంటే ఇవాళ ఎవరు పట్టించుకోవాలి? ఇవాళ ఈ అన్నిటి గురించి కూడా పట్టించుకోవాలి అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ అయితేనే సాధ్యమవుతుంది, కేసీఆర్ నాయకత్వాన్ని అయితేనే సాధ్యమవుతుంది. ఇవాళ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కొరకే పనిచేస్తుంది, తెలంగాణ అభివృద్ధి కొరకే పనిచేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ప్రజల వెంటనే ఉంటుంది. ప్రతి సందర్భంలో ఎక్కడ వాళ్ళు అన్యాయం చేయాలనుకున్నా కానీ దానికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నది. ఇవాళ అంతవరకు మనం ఆలోచిస్తే ఇవాళ మొన్న ప్రజలందరూ కూడా ఆలోచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10% సర్పంచ్ సీట్లు వచ్చేటివి. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనకు 35 to 40% సర్పంచ్ సీట్లు ప్రజలు మనకు ఉపజెప్పినారు, గెలిపించి మనకి ఇచ్చినారు. దాంట్లోనే అర్థమైపో ఎంతసేపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాగునీళ్ళ గురించి పట్టించుకోడు, ఓ రోడ్ల గురించి పట్టించుకోడు, ఈ దేని గురించి పట్టించుకోడు. ఆయన సొంత జపన తప్ప ఇంకో దానికి అవకాశమే ఇవ్వడు. ఇంతసేపు ఎప్పుడు చెప్పినా కానీ ఇంకా 3 ఏళ్ల సమయం ఉందట ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. 3 ఏళ్ల సమయం ఉంది. ఇంకా 2 ఏళ్ల సమయంలో ఏదో చేసినట్టు, ఏదో ఉద్ధరించినట్టు, ఇంకా 3 ఏళ్ల సమయంలో ఇంకా ఏదో నేను ఒరగబెడతా అని చెప్తా ఉన్నాడు. మొన్న సర్పంచులతో చెప్తా ఉన్నాడు, ఇక మళ్ళీ మనకు మంత్రి పదవి వస్తుంది, మంత్రి పదవి వచ్చినాక చేస్తాను. ఇంకా మంత్రి పదవి వస్తుందో రాదో కానీ ఇలా ప్రజలకు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక చేస్తుంది అని ఇచ్చిన హామీ నెరవేర్చడాన్ని ఒంటె పెదవులకు నక్కాశపడ్డట్టు ఎట్టయితే చూస్తూ ఉన్నారో, ఈయన కూడా మంత్రి పదవి వస్తుందని ఒంటె పెదవులకు నక్కాశపడ్డట్టే చూస్తూ ఉన్నాడు. అది జరిగేది లేదు, ఒరిగేది లేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకే మంత్రి పదవి లేదు,
కానీ ఈ ప్రాంతాన్ని 5 సంవత్సరాలలో నాకు దొరికినది 4 సంవత్సరాలు, మొదటి దఫా తర్వాత దఫా 1 సంవత్సరమే నాకు సమయం దొరికింది. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేసినాను. ఇక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది చండూరులో కేసీఆర్ గారి నాయకత్వాన్ని నేనే. చండూరును రెవెన్యూ డివిజన్గా మార్చింది నేనే. చౌటుపల్లి మున్సిపాలిటీ తెచ్చింది నేనే కేసీఆర్ గారి నాయకత్వాన. అదేవిధంగా మున్సిపాలిటీ చౌటుపల్లి రెవెన్యూ డివిజన్ చేసింది నేనే. చౌటుపల్లికి కోర్టు తెచ్చింది నేనే. ఇవాళ 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చింది నేనే. ఇవాళ ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలకు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ రోడ్ల నిర్మాణం చేయించింది కూడా మేమే. గ్రామం వెళ్ళినా మనం చేసిన అభివృద్ధి కళ్ళకు అవపడుతుంది. కానీ ఈయన గారు 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి కనీసం ఏ గ్రామానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఎక్కడ కానీ ఏం చేసింది? శూన్యము. ఒక్కటి కూడా చేయలేదు. ఇవాళ నేను అక్కడికి వెళ్ళి వస్తా ఉన్నాను. ఈ మున్సిపాలిటీ రోడ్డు కొరకు నిర్మాణం కొరకు ఈ మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా కేసీఆర్ గారి నాయకత్వాన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేటీఆర్ గారు శాంక్షన్ చేసి ఇచ్చినాడు.